మిడిల్ ఈస్ట్ యుద్ధం భారత్లో కరోనా పరిస్థితులను గుర్తు చేస్తోంది. యుద్ధ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడడంతో కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ఉపాధి లేక కొందరు వలస వెళ్తుంటే మరికొందరు తట్టబుట్ట సర్దుకొని స్వగ్రామాల బాట పట్టారు. చిన్నపిల్లలకు తిండి పెట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు కదా. ఈ విజువల్స్ చూస్తుంటే అప్పుడెప్పుడో కరోనా కాలంలో వలస కార్మికులు బహుదూరపు బాటసారులుగా మారిన విషాద దృశ్యాలు గుర్తొస్తున్నాయి కదా. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని పరిస్థితిది. యుద్ధ ప్రభావంతో ఏర్పడ్డ గ్యాస్ కొరత వల్ల అక్కడ వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో సూరత్ వెళ్లిన వాళ్లు ఉపాధి లేక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో చేసేదేం లేక ఇలా ఇంటి బాట పడుతున్నారు కార్మికులు. సూరత్లో ఉండే కార్మికులు కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. ఇక ఈ పరిస్థితులు చూసి పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణ రిస్క్ పెరగడంతో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2-4-5 रोज से गैस नहीं मिल रही है। धीरे धीरे कंपनी भी बंद हो रही है, इसलिए क्या करें, भूखन मर रहे हैं, इसलिए गांव जा रहे हैं। 500 रुपया लीटर मिल रहा है और पैसे भी नहीं है, इसलिए गांव जा रहे हैं। किया कोशिश पे कोई अपना अपना देखता है, यहाँ पे कोई हेल्प ही नहीं करता। భారత్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఆర్థిక మాంద్యానికి సంకేతమా? టీవీ9 అసోసియేట్ ఎడిటర్ సుకుమార్తో మాట్లాడదాం. సుకుమార్, భారతదేశంలో ముఖ్యంగా మనకి దాదాపు 28% కంపెనీలు పూర్తిగా గ్యాస్ మీద నడిచే ఫ్యాక్టరీస్ అన్నీ కూడా గుజరాత్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం కనుక గమనిస్తే దాదాపు 5,895 కంపెనీలు మూతపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అటు టెక్స్టైల్ రంగం కావచ్చు, సిరామిక్ రంగం కావచ్చు, మరోవైపు గ్లాస్, కెమికల్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ అన్నీ కూడా మనకి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే మనకి డైలీ వేజెస్ కింద అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారో వీళ్ళని వరుసగా 10 రోజులు 15 రోజుల్లో కంపెనీలు క్లోజ్ చేసినప్పటికి కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకునే పరిస్థితి లేకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు ఎవరైతే ఈ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయట గ్యాస్ కొనుక్కుని వంట చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కనుక మనం గమనిస్తే గుజరాత్లో కంపెనీలు రాబోయే 10 రోజులు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపు 50% వరకు కూడా క్లోజ్ అవుతాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఇంపాక్ట్ కూడా మనకి అంటే గ్యాస్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే 50% మాత్రమే ఫోర్స్ మెజర్కి సంబంధించి ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఈ 50% గ్యాస్ తోటి ఇటు సౌత్ ఇండియాలో కూడా ఎస్పెషల్లీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా మనకి కంపెనీలు మూతపడే పరిస్థితి ఎక్కువ కాలంలో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మనం కనుక గమనిస్తే కోవిడ్ టైంలో ఏవైతే కంపెనీలు లాక్డౌన్ టైంలో క్లోజ్ చేశారో అవి మళ్ళీ రివైవ్ అవడానికి దాదాపు సంవత్సరంన్నర పట్టింది. కాబట్టి ఇప్పుడు గ్యాస్ లేకుండా క్లోజ్ అయిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రివైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది కూడా ఒక విధంగా అందరూ వ్యాపారస్తులు ఆందోళన పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది.